అబ్బా ఫిగర్ అదిరింది. కట్టుకుంటే నలుగురు గాడిద పిల్లల్ని కానీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు. మల్లమ్మ అబ్బాయిని చూడు. ఆంటీ పెళ్లి కొడుకేడి? నీ ఎదురుగా కుర్రాన్ని పెట్టుకొని పెళ్లి కొడుకు ఏడి అంటావేంటి మళ్ళీ? ఎదురుగానా? ఎక్కడా లేడుగా? ఇదిగో ఇక్కడ. యా ఇట్స్ మీ. ఈయనే పెళ్లి కొడుకు, పేరు కుజేష్ బాబు. పేరు ఎలా ఉంది డార్లింగ్, నచ్చిందా? గాడిదా? ఏ ఇదిగో అలా అంటే కుజేష్ బాబు ఫీల్ అవుతాడు. గాడిద నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నీలాంటి కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి గాడిదైనా ముందుకొచ్చింది. దానికి సంతోషించు. మధు, ముందు దాన్ని బయటికి పంపించు, లేదంటే దాన్ని నడు విరగొట్టేస్తానేమనుకున్నావు. ఎంత మాట అన్నావు డార్లింగ్, నా నడుము విరగొడతావా? సో బ్యాడ్. నీకంత ఇష్టం లేనప్పుడు ఎందుకు? వెళ్ళిపోదాం, పదండి పదండి. ఒక్క నిమిషం అమ్మ మళ్ళీ ఏంటమ్మా ఈ లొల్లి? నీకు కుజదోషమని మర్చిపోయావా? కుజేష్ బాబు పోతే ఇంకో మహేష్ బాబును వెతుక్కురాలేను తల్లి. అందుకని ఈ గాడిదకిచ్చి పెళ్లి చేస్తారా? నేను చావు నేనే చేస్తాను, కానీ ఈ గాడిదకి మాత్రం పెళ్ళని కాదు. నూరు ముయ్యరా, నువ్వు నిజమైన ఆడదానివని, ఇదేదో నిజమైన పెళ్ళని ఫిక్స్ అయిపోతున్నావేంటి? ఏదో తూతు మంత్రంగా పెళ్లి చేస్తాను, కుజదోషం పోగానే ఆస్తి రాయించుకుని ఆ గాడిదని తన్ని తరిమేస్తాను. నూరు మూసుకుని ఒప్పుకో. అది కాదమ్మా. చెప్పింది చెయ్యి. ఆస్తి పోతే అడుక్కు తినాలరా, అర్థం చేసుకో. సర్లే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కూర్చమ్మా, కూర్చో కూర్చో కూర్చో. మా వల్లి పెళ్లి ఒప్పుకుంది. అవునా డార్లింగ్? ఎంత అదృష్టం, నా పంట పండింది. నాకు తెలుసు అత్తయ్య గారు మీరు ఒప్పిస్తారని. అవును, మీ ఆచారం ప్రకారం పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఊరంతా ఊరేగించాక పెళ్లి పనులు మొదలు పెడతారు కదండి? అవునవును. ఏంటి అవునవునా? ఎక్కడైనా పెళ్లి అయ్యాక ఊరేగిస్తారు, లేదా పెళ్లి రోజు ఊరేగిస్తారు. ఇలా పెళ్లి చూపులప్పుడు ఊరేగించడం ఏంటి? అవును, ఊరేగింపు అయితే నేను ఒప్పుకోను. అయితే ఈ సంబంధం క్యాన్సిల్. వెళ్దాం పదండి. అయ్యో నువ్వు కొంచెం ఆగమ్మా. పెళ్లి కొడుకు వాళ్ళు చెప్పాల్సింది నువ్వు చెప్తున్నావేంటి? వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళండి. అవునండి, మేము బాగా కావాల్సిన వాళ్ళమే. మధుమతి చెప్పినట్లు ఊరేగింపు చేస్తారా, లేదంటే మమ్మల్ని వెళ్ళిపోమంటారా? చేస్తాం 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 నాయనా. చెయ్యకుండా చేస్తావా? ఖచ్చితంగా చేస్తాం. ఇంకా లేట్ ఎందుకు? ఊరేగింపు స్టార్ట్. తిక్క తెలివితేటలు చూపించావనుకో చంపేస్తాను. నిజంగా నువ్వు చాలా గ్రేట్ మధు. ఇంట్లోంచి ఇలా వెళ్ళావు, మళ్ళీ ఇలా వచ్చేసావు. ఆ మళ్ళీ తిక్క బాగా కుదురుతుంది. మరి లేకపోతే ఏంటక్క? ఆ మళ్ళీ మన మొగుడ్లకు లైన్ వేస్తుందా? దాని తిక్క కుదిర్చి అందరిలో అవమానపరచడానికి ఇలా ఊరేగింపు పెట్టించాను. అంటే ఊరేగింపు దీని ప్లానా? అందరికి మళ్ళీ మొగుడు గాడిద అని తెలిసేలా చేశాను. గాడిద పిల్లం అనేలా చేశాను. నువ్వు సూపర్ మధు. నువ్వు చేసిన అవమానానికి ఆ మళ్ళీ సిగ్గుతో చచ్చిపోతుంది. అనసూయ అయితే ఒక్కటే ఏడుపు. అనసూయ మర్యాద కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నావే బొక్కదానా? అప్పుడే ఏమైందక్క? ఇప్పుడే అసలు కథ మొదలైంది. మన మొగుళ్ళని వలలో వేసుకుని మనల్ని ఎంత బాధ పెట్టిందో అది 10 రెట్లు బాధపడేలా చేస్తాను. దాని చుట్టూ కుక్కల్లా తిరిగిన మన మొగుళ్ళని దాన్ని పిచ్చి కుక్కలా చూసేలా చేస్తాను. దాన్ని గాడిద పెళ్ళంగా పబ్లిసిటీ ఇచ్చి జీవితంలో దానికి పెళ్ళన్నదే లేకుండా చేస్తాను. అబ్బా, అలా చేస్తే మళ్ళీ మన మొగుళ్ళ వెంట పడుతుందేమో. అది నిజమే. అందుకే వరస పెట్టి జంతువులకిచ్చి పెళ్లి చేసేస్తే. జంతువులకా? అవును. ఇప్పుడు కుజదోషం వస్తే గాడిదకిచ్చి చేసినట్టే తర్వాత గురుదోషం, శని దోషం, ఆ దోషం, ఈ దోషం అని ఓసారి కుక్కకి, ఓసారి పందికి, ఇంకోసారి ఎద్దుకిచ్చి చేసామనుకో జంతువులన్నీ దాని మొగుళ్ళైపోతాయి. అప్పుడు అది మన మొగుళ్ళ చుట్టూ తిరగడం మానేస్తుంది. అయ్యో, అబ్బో
నాకు కూడా ఇన్ని తెలివితేటలు లేవు నీకెలా వచ్చాయే తెలివి ఉండాలంటే ముందు నీకు బుర్ర ఉండాలి కదక్కా. చెత్త మొహందానా. అక్కలు, నా అంచనా కరెక్ట్ అయితే జరిగిన అవమానానికి మళ్ళీ బోరున ఏడుస్తుంది. లీటర్లు కన్నీళ్లు కారుస్తుంది. అనసూయత్తయ్య ఆ కన్నీళ్లు తుడుస్తుంది. ఆ బాధలో మళ్ళీ ఒక బలమైన నిర్ణయానికి వస్తుంది. ఏంటది మధు, తన మనసు మార్చుకుంటుందా? కాదు, తనే గాడిదగా మారిపోతుంది. నిన్ను చెప్తా నీ సంగతి. కాదు, మరి గాడిదం చేసుకొని గాడిద పెళ్ళంగా మిగిలే కంటే చచ్చిపోవడమే మంచిదనుకుంటుంది. ఆ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆత్మహత్య అంటే చస్తుందంటావు మధు? ఖచ్చితంగా అక్క. పరువు గల్ల ఏ ఆడపిల్లైనా అదే పనిచేస్తుంది. కానీ దీనికి పరువు లేదు కదా, ఎలా చేస్తుంది? లేదా నీకెలా తెలిసే? దాని పర్సులో చూసానక్క, ఎప్పుడు కనిపించలేదు. నీ బొందే, పరువు అంటే పాకెట్ మనీ అనుకున్నావా పర్సులో పెట్టుకుని తిరగడానికి? హా, పాపం, ఆ మల్లిని ఆ దేవుడే కాపాడాలి. జరిగిన అవమానానికి చేతు ఏ పిచ్చి నిర్ణయం తీసుకుంటాడో ఏమో. అర్జెంటుగా వెళ్ళి చూడాలి. అచ్చే యదవ జన్మ. ఈ కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు. కుంటివాడైతే అడ్జస్ట్ అయిపోవచ్చు, గుడ్డివాడైతే నా కర్మ అనుకోవచ్చు. చూస్తూ చూస్తూ ఓ గాడిదని పెళ్లి చేసుకోవాలా? పగాడికి కూడా ఈ కష్టం రాకూడదు. అమ్మో, ఊహించుకుంటేనే గుండె ఆగిపోతుంది. ఇప్పుడు ఎలా? అబ్బా, తల పగిలిపోతుంది. తప్పించుకునే మార్గమే లేదా? ఏం చెయ్యాలి? నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? తప్పించుకోవాలి. తప్పించుకోవడం కుదరదు. మరెలా? ఎస్, ఒకటే మార్గం. దీనికి చావు ఒకటే మార్గం. నేను చచ్చిపోవాలి, ఇంకో ఆప్షన్ లేదు. నేను చచ్చిపోతాను అంతే. నేను ఇక బతుకోడు, నాకు అర్థమైపోయింది. అమ్మా, నన్ను క్షమించమ్మా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కూతురు చిచి నీ కొడుకుగానే పుడతానమ్మా. నాలాంటి దురదృష్టవంతుడికి బతికే అర్హత లేదమ్మా. అందుకేనమ్మా కన్నె కుర్రాడుగానే చచ్చిపోతున్నాను. నీకు SMS పెట్టలేదు, కనీసం మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. స్టూల్ కదలట్లేదేంటి? అమ్మా,